So, hello guys, na Bharathe మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. గాయస్ ఈరోజు ఈ వీడియోలో మనం చాలా మంచి అప్డేట్స్ గురించి మాట్లాడబోతున్నాం. కానీ గాయస్ మీ అందరికీ నాకు వచ్చిన అంటే ఇన్ఫార్మ్ చేయాలంటే అది ఏంటంటే మీరు ఒకటి గమనిస్తున్నారు అనుకుంటా. మనము అంటే రీసెంట్లీ నేను చాలా యాక్టివ్ అయిపోయినాను మన ఛానల్లో, అంటే రెగ్యులర్గా వీడియోస్ వస్తున్నాయి. రీసెంట్లీ అయితే నేను ఒక 5 రోజులు నేను కంటిన్యూగా రెండు వీడియోస్ అప్లోడ్ చేశాను. అండ్ మీరు చాలామంది చాలా మంచి కామెంట్ బి చేసినారు, థ్యాంక్స్ అని కామెంట్ చేసినారు. అండ్ టూ వీడియోస్ వస్తున్నాయి, రెండు వీడియోస్ వస్తున్నాయి, చాలా థ్యాంక్స్ అని చెప్పినారు. అండ్ నిన్న సెకండ్ వీడియో రాలేదు, అండ్ ఈ రోజువి ఓన్లీ ఒకటే వీడియో వస్తుంది. ఎందుకంటే ఎక్కువ అప్డేట్స్ లేవన్నమాట. ఎక్కువ అప్డేట్స్ ఉంటే నేను కంపల్సరీ 2 వీడియోస్ చేస్తాను. అండ్ ఒకవేళ కొంచెం తక్కువ ఉంటే మాత్రం ఒక్క వీడియో మాత్రం కంపల్సరీ మన ఛానల్లో వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నేను ఫుల్ యాక్టివ్ అయిపోయినాను. అండ్ ప్రతిరోజు మన ఛానల్లో వీడియోస్ వస్తాయి. అంటే ఒక వీడియో వస్తుంది, బట్ కంపల్సరీ వస్తుంది అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఒకవేళ ఎక్కువ అంటే మరీ ఎక్కువ బిజీ ఉంటే గ్యాప్ వస్తే లేదంటే లేదు, రెగ్యులర్గా ఇప్పుడు మన ఛానల్లో వీడియోస్ వస్తాయి. సో అందుకని మీరు యాక్టివ్ అయిపోండి. అండ్ మీరు ఎవరెవరు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయలేదు వాళ్ళు కంపల్సరీ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ గంటని కంపల్సరీ ప్రెస్ చేసుకోండి. ఎందుకంటే చాలా మంచి అప్డేట్ వస్తున్నాయి. ఓకే, సో ఫస్ట్ మనం మాట్లాడదాము మన WWE మర్చెండైజ్ అండ్ టాప్ 10 మర్చెండైజ్ సేలర్స్ గురించి. మర్చెండైజ్ అండ్ టీ షర్ట్స్. సో రీసెంట్లీ ఒక వారంలో, అంటే ఇక్కడ ఫస్ట్ రాష్ట్రం బట్ రీసెంట్లీ ఒక వారం అనుకోండి. సో రీసెంట్లీ ఒక వారంలో మొత్తం టాప్ మర్చెండైజ్ సేలర్స్ లిస్ట్ వచ్చేసి చూడొచ్చు మీ స్క్రీన్ పైన. సో నంబర్ 1 ప్లేస్లో ఇంకెవరో కాదు, ద బెస్ట్ ఇన్ ద వరల్డ్ CM Punk ఉన్నారు టీ షర్ట్స్ సెల్లింగ్లో. సెకండ్ ప్లేస్లో అంటే 2000 లెవెల్ది టీ షర్ట్ వచ్చిండే. సో ఆ టీ షర్ట్ బి మన CM Punkది అంటే సెకండ్ ప్లేస్లో సేల్ అవుతుంది. థర్డ్ ప్లేస్లో మన CM Punk ఉన్నారు. ఫోర్త్ ప్లేస్లో మన జే ఊసోది ఈ టీ షర్ట్ ఉంది. ర్యాండీ ఆర్టన్ది టీ షర్ట్ ఉంది. ఫిఫ్త్ ప్లేస్లో మన రియా రిప్లీ, మరొకసారి జే ఊసో అండ్ బాస్. అంతేకాదు మన బ్రే వైట్ గాయస్, మన బ్రే వైట్ కంటిన్యూగా టాప్ 10 లిస్ట్లో ఉన్నారన్నమాట. ఎందుకంటే మీకు ఒకటి తెలుసు, మన బ్రే వైట్ మర్చెండైజ్ అంటే టీ షర్ట్స్లో అంటే టీ షర్ట్ పైన వచ్చిన ఇన్కమ్ మొత్తం మన WWE బ్రే వైట్ ఫ్యామిలీకి ఇస్తుంది అనమాట. సో అందుకనే ఫ్యాన్స్ మన బ్రే వైట్ టీ షర్ట్స్ కంపల్సరీ కొంటున్నారు. సో అందుకని మన బ్రే వైట్ బి టాప్ 10లో ఉన్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే మన బ్రే వైట్ అంటే గుర్తొచ్చి నేను మన దగ్గర ఫెబ్ మంత్ మొత్తం మన బ్రే వైట్ పైన ఒక మంచి స్టోరీ పైన, అంటే మన WWE 2K గేమ్ ఆడతామని చెప్పిన మన రాధ్యాడ్ గేమ్ పైన. సో అదే ప్రిపేర్ చేసిన మంచి స్టోరీ రాస్తున్నాను. సో మేబీ అంత మంచిగా ఉంటే రేపటి నుంచి మన రాధ్యాడ్ గేమ్ ఛానల్ పైన అంటే మన బ్రే వైట్ స్టోరీ పైన వీడియోస్ వచ్చేస్తాయి. ఓకే, అండ్ బాస్ అంతేకాదు 9th ప్లేస్లో మన జిమీ ఊసో ఉన్నారు. అండ్ 10th ప్లేస్లో మన ర్యాండీ ఆర్టన్. కానీ రోమన్ రేన్స్ అంటే టాప్ 10 లిస్టులో లేరు బాస్. అంటే ఒకప్పుడు రోమన్ రేన్స్ మర్చెండైజ్ సెల్లింగ్స్లో అంటే టాప్ నంబర్ 1 ప్లేస్ ఉంటుండే. అంటే కంటిన్యూగా ఎన్నో మంత్స్ సంవత్సరం వరకు రోమన్ రేన్స్ టాప్ నంబర్ 1 ప్లేస్లో ఉండే. బట్ ఇప్పుడు రీసెంట్ టైంలో అంటే చాలా కిందికి వచ్చాయి అనమాట. అండ్ రీసెంట్లీ ఇప్పుడు ఒక వారం నుంచి గమనిస్తే అంటే ఒక వారం అంటే ఇంతకుముందు నేను మన మర్చెండైజ్ టీ షర్ట్స్ అంటే సేల్స్ అప్డేట్ ఇచ్చినప్పుడు ఆ టైంలో రోమన్ రేన్స్ లిస్ట్లో లేకుండే. సో రోమన్ రేన్స్ ఇప్పుడు చాలా కిందికి వచ్చేసినారు. అండ్ టాప్ మర్చెండైజ్ సేలర్ ఇంకెవరో కాదు మన ఇప్పుడు ప్రెజెంట్ కోసం అయితే CM Punk. అంటే ఈ వారం గురించి మాట్లాడితే CM Punk అనమాట. అండ్ కోడి రోడ్స్ పేరు దీంట్లో ఉందా? కోడి రోడ్స్ పేరు లేదు దీంట్లో. సో మేబీ నెక్స్ట్ వారం కోడి రోడ్స్ పేరు వచ్చేసాం కూడా ఈ లిస్ట్లోవి. అండ్ బాస్ అంతేకాదు ఇప్పుడు మనం మాట్లాడదాం మన బేలీ గురించి. గాయస్ నిజం చెప్పాలంటే మన బేలీకి రీసెంట్లీ చాలా కోపం వచ్చింది. అండ్ మీరు ఒకవేళ బేలీ ఫ్యాన్ అని కాదు, మీరు ఒకవేళ కరెక్ట్కి కరెక్ట్ రాంగ్కి రాంగ్ మాట్లాడితే మాత్రం మీకు కొంచెం కోపం వస్తుంది అన్నమాట. ఎందుకంటే వీడియో వచ్చి మీ స్క్రీన్ పైన రీసెంట్లీ ఏమైంది అంటే మన రోడ్ టు రెస్ల్మేనియా అనే ఒక పోస్టర్ వచ్చింది. అంటే పోస్టర్లో మన రాయల్ రంబల్ విన్నర్ మన కోడి రోడ్స్ ఉన్నారు. అంటే మన మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్ విన్నర్. కానీ మన ఉమెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్ విన్నర్ అంటే మన బేలీ ఈ పోస్టర్లో లేదు. అండ్ మన బేలీ ప్లేస్లో బియాంకా బెలర్ ఉంది. సో అందుకని మన బేలీవి రిప్లై ఇచ్చింది ఈ ట్వీట్కి. అండ్ మన బేలీ ఏమైనా రాసింది అంటే ఒక్క నిమిషం ఆగండి, అంటే నేను కొంచెం ఈ టైప్లో ఎందుకు కనిపిస్తున్నాను అని క్లియర్లీ ఎక్కించింది అన్నమాట. సో మన బేలీ కొంచెం కోపంలో ఉంది, ఎందుకంటే కరెక్ట్ కాదు. అండ్ మేబీ ఫ్యాన్స్వి కొంతమంది ఎడిట్ చేస్తున్నారు. సో అందుకని కరెక్ట్ కాదన్నమాట. ఎందుకంటే మన బేలీ చాలా కష్టపడి గెలిచింది. బేలీ చాలా చేసింది అన్నమాట మన డ్యామేజ్ కంట్రోల్ కోసం, మన WWE కోసం. సో ఇది కరెక్ట్ కాదు. అండ్ ఇప్పుడు దీనిపైన మీరేమంటారో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన కాజుచికా ఒకాడా గురించి. ఎందుకంటే బాస్ చూడండి, మన కాజుచికా ఒకాడా అంటే ఇప్పుడు మేబీ అంత మంచిగా ఉంటే మన WWE వచ్చినా రావచ్చు, లేదంటే AEW వెళ్ళినా వెళ్ళొచ్చు. అండ్ ఒకవేళ మీకు తెలియదు అంటే అసలు ఈ ఒకాడా అంటే మన కాజుచికా ఒకాడా ఎవరో మీకు తెలియదు అంటే నేను మీద కొంచెం క్లియర్గా అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, సూపర్ స్టార్ ఇంకెవరు కాదు, NJPW సూపర్ స్టార్ అనమాట. అండ్ రీసెంట్లీ NJPWతో కాంట్రాక్ట్ ఎండ్ అయిపోయింది. అండ్ ఒక టైప్లో ఫ్రీ ఏజెంట్ అంటే ఈరోజు
రోజే మన కాజుచికా ఒకాడా ఫ్రీ ఏజెంట్ అయిపోయినారు. అండ్ ఎక్కువ ఛాన్సెస్ ఏమో AEW కనిపిస్తున్నాయంట. ఎందుకంటే AEWలో అంటే కొంచెం మంచి అంటే కొంచెం బాగానే ఆఫర్ ఇచ్చిన అంటే మన WWE టాక్లో ఉండే. సో ఇప్పుడు మన WWE ఆఫర్ ఇచ్చింది, కానీ మన WWE కంటే ఎక్కువ ఆఫర్ AEW వాళ్ళు ఇచ్చినారని ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. సో అంత మంచిగా ఉంటే మన ఒకాడా మన కాజుచికా ఒకాడా అంత మంచిగా ఉంటే మన WWEలో కనిపిస్తారు, లేదంటే AEWలో కనిపిస్తారంట. ఎందుకంటే రూమర్స్ ప్రకారం AEW వాళ్ళు కొంచెం ఎక్కువ ఆఫర్ ఇచ్చినారంట, మన WWE కంటే కొంచెం ఎక్కువ ఆఫర్ AEW వాళ్ళు ఇచ్చినారంట మన కాజుచికా ఒకాడాకి. సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన డ్రూ మ్యాకింటైర్ గురించి. అండ్ బాస్ అసలు ఏమైపోయింది మన డ్రూ మ్యాకింటైర్కి ఏం ఐడియా లేదు, కానీ డ్రూ మ్యాకింటైర్ క్యారెక్టర్ మాత్రం నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ అయిపోతుంది. అండ్ నేనైతే చాలా హ్యాపీ ఉన్నాను బాస్. మన డ్రూ మ్యాకింటైర్ చాలా జబర్దస్త్ హీల్ టర్న్ చేసినారు. అండ్ హీల్ టర్న్ అట్లా మామూలుగా లేదనే మాట ఒకసారి మంచిగా మాట్లాడుతున్నాను, ఒకసారి ఇచ్చి పడేస్తుంది మన డ్రూ మ్యాకింటైర్. సో రీసెంట్లీ ఏమైందంటే మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన, రీసెంట్లీ మన డ్రూ మ్యాకింటైర్ ఫోటోస్ అంటే మా CM Punk ఎక్రియనికి కొన్ని ఈ టైప్ ట్వీట్ చేసిన. అండ్ బాస్ అంతేకాదు అంటే ఇది టిక్టాక్ పైన అప్లోడ్ చేసినారన్నమాట. అంటే మన కంట్రీలో బ్యాన్ అయిపోయింది, బట్ అలా కంట్రీలో ఉంది టిక్టాక్. సో టిక్టాక్ అకౌంట్ పైన మన డ్రూ మ్యాకింటైర్ ట్రైసెప్ వర్కౌట్ చేస్తున్న వీడియోని పోస్ట్ చేసినారు. అండ్ డ్రూ మ్యాకింటైర్ కన్నువి కొడుతున్నారు అండ్ ఎక్కిరిస్తున్నారు అన్నమాట. అంటే మన CM Punkకి ట్రైసెప్లో ఇంజురీ అయింది కదా, సో అదే మ్యాటర్ గురించి అంటే కొంచెం ఎక్కిరిస్తున్నారు అన్నమాట. అండ్ బాస్ అంతేకాదు మన WWE ఏం చేసిందంటే సోషల్ మీడియా పైన రీసెంట్లీ మన CM Punk రింగ్లో వచ్చినారు, ఏడ్చినారు. అంటే ఈసారి అసలు మేనియా నాకు ఇస్మంతో లేదని చెప్పేసినారు మన CM Punk. అండ్ CM Punk బ్యాక్ స్టేజ్ వెళ్ళిన వీడియోని అంటే మన WWE సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అండ్ ఆ వీడియోలో CM Punk కోడీ రోడ్స్కి హక్ చేస్తున్నారు, చాలా ఎమోషనల్ కనిపిస్తున్నారు. అండ్ ఫినిష్ ద స్టోరీ బ్రో అని చెప్పినారు మన CM Punk. అండ్ కోడీ రోడ్స్ చెప్పినారనే మాట కొంచెం మోటివేట్ చేసినారు, ఫినిష్ ద స్టోరీ అని చెప్పినారు మన కోడీ రోడ్స్కి. అండ్ ఆ వీడియో కింద మన డ్రూ మ్యాకింటైర్ రియాక్షన్ చూడండి. ఆ వీడియో కింద మన డ్రూ మ్యాకింటైర్ ఈ ఫోటోని పోస్ట్ చేసినారు. అంటే మన డ్రూ మ్యాకింటైర్ చూస్తున్నారు అనమాట. అంటే మన డ్రూ మ్యాకింటైర్ కదా ఎంజాయ్ చేసినారు, డ్రూ మ్యాకింటైర్ ఎక్కిరిస్తున్నారు. అండ్ ఇంకోటి మన డ్రూ మ్యాకింటైర్ ఏమన్నారు, నేనే ప్రే చేసిన, నేనే మొక్కిన, అందుకే నువ్వు ఇంజూర్ అయినా అని చెప్పినా కదా. సో కానీ మా డ్రూ మ్యాకింటైర్ చాలా జబర్దస్త్గా ఎగిరించి పడేస్తున్నారు బాస్. నిజంగా చాలా మజా వస్తుంది మా డ్రూ మ్యాకింటైర్ది క్యారెక్టర్ చూసి. అండ్ బాస్ అంతేకాదు ఇంకొక హైలైట్ ఏంటంటే చూడండి, ఇప్పుడు మన CM Punk అయితే ఫినిష్ ద స్టోరీ అని చెప్పినారు కోడీ రోడ్స్కి, అంత బాగానే ఉంది. అండ్ సోషల్ మీడియాలో అయితే హైలైట్ కాక సోషల్ మీడియాలో ఏమవుతుంది అంటే సోషల్ మీడియాలో అంటే మన CM Punk 30 మంత్స్ రాయల్ రంబుల్ మ్యాచ్లో ఇంజూర్డ్ అయినారు, మనకు కూడా తెలుసు. అండ్ ఆ మ్యాచ్లో ఇంజూర్డ్ అయినప్పుడు మన CM Punk మన రెఫరీ జెసికాకి ఒక మాట చెప్పినట్టే ఇంజర్డ్ అయినా అంటే చాలా అంటే హ్యాండ్లో చాలా పెయిన్ అవుతుంది, ట్రైసెప్లో పెయిన్ అవుతుంది అని మా CM Punk చెప్పినారు. అంటే రెఫరీ కంపల్సరీ అంటే చూడండి ఇప్పుడు కొంతమందికి రూల్స్ తెలియదు అనమాట, WWE రూల్స్ కొంతమంది తెలీదు, అందుకని వాళ్ళు ఇష్టం ఉన్నట్టు సోషల్ మీడియాలో వాగుతుంటారు. అండ్ హైలైట్ ఏంటంటే సోషల్ మీడియాలో అసలు ఏం జరుగుతుందంటే CM Punk అంట మా రెఫరీ జెసికాకి చెప్పినారంట, మా CM Punk ఇప్పుడు ఇంజర్డ్ అయిపోయినారు, సో ఇప్పుడు నేను ఈ మ్యాచ్ నేను గెలవలేను, కోడీ రోడ్స్కి గెలిపించేస్తే మంచిగా ఉంటుందని CM Punk చెప్పినారంట. అండ్ మన జెసికా ఏమో అక్కడ వాకీటాకీలో ఇన్ఫార్మ్ చేసింది. అండ్ అప్పుడే WWE ఇమీడియట్ డిసైడ్ చేసింది. అండ్ అప్పుడే ఇమీడియట్ డిసైడ్ చేయడం వల్ల మన CM Punk ఓడిపోయినారు. అండ్ కోడీ రోడ్స్ గెలిచిన అసలు CM Punk విన్నర్ ఉండే, కోడీ రోడ్స్ కాదని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ థ్వీరీ అనమాట. అండ్ ఫ్యాన్స్ థ్వీరీ పైన నా రియాక్షన్ ఏంటంటే విన్నారు కదా, అంటే ఇదే రియాక్షన్. ఎందుకంటే బాస్ చూడండి ఫ్యాన్స్ ఇష్టం ఉన్నట్టు ఆలోచన అంటే వాళ్ళకి అసలు రూల్స్ తెలీదు, ఏం తెలీదు, ఇష్టం ఉన్నట్టు ఫ్యాన్స్ థ్వీరీ అనే మాట సోషల్ మీడియాలో. నిజం ఏందో నేను మీకు చెప్తాను చూడండి. CM Punk ఇంజూర్డ్ అయినారని మన రెఫరీ జెసికాకి చెప్పినారు. అంటే చేతిలో ట్రైసెప్లో ఇంజూరీ అయింది, అంటే అది కొంచెం పెద్దగా దెబ్బ తాకినట్టు అనిపిస్తుంది అని మన CM Punk ఇన్ఫార్మ్ చేసినారు రెఫరీకి. రూల్స్ ప్రకారం రెఫరీకి వాళ్ళు మధ్యలో ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటారు. అండ్ అంతేకాదు అంటే ఇప్పుడు CM Punk డైరెక్ట్గా కోడీ రోడ్స్కి విన్ చేయండి, ఇప్పుడు నేను గెలవలేనని CM Punk చెప్తున్నా కదా, అంత సీన్ లేదన్నమాట. అంటే ఇప్పుడు CM Punk ఎట్లా డిసైడ్ చేస్తారంటే అప్పుడు ఇమీడియట్ డిసైడ్ చేయలేడు కదా. ఇప్పుడు ఆ ఇంజురీ చిన్న ఇంజురీ అంటే దెబ్బ తాకింది కరెక్టే, ఇంజురీ అని కరెక్టే, కానీ ఆ ఇంజురీ చిన్న ఇంజురీయా లేదంటే పెద్ద ఇంజురీయా, అంటే 1 monthలో రికవర్ అయిపోతాడా లేదంటే 4-5 months పడుతుందా, అది CM Punk ఇమీడియట్ ఎట్లా తెలుస్తుంది? అంటే డాక్టర్స్తో కలవకుండా ఎక్స్రే ఏం కాకుండా అసలు ఎలాంటి చెకప్ కాకుండా CM Punk తెలిసిపోతుందా? అంటే ఇప్పుడు నేను రాయల్ రంబుల్ నేను గెలిచినా అనుకో, ఇప్పుడు నేను రెస్ల్‌మేనియాలో ఫైట్ చేయలేను, 5-6 months కోసం నేను రానేమో అని అప్పుడు ఇమీడియట్ CM Punk తెలిసిపోతుందా?
అంటే డాక్టర్స్ కలవకుండా ఎలాంటి చెకప్ కాకుండా తెలిసిపోతాయింది. అంటే దెబ్బ తాకింది, ఇంజూర్డ్ అయ్యిండు కరెక్టే, కానీ చెప్పలేం కదా. ఇప్పుడు రెసల్మేనియాకి 2 months టైం ఉంది. సో ఇప్పుడు రెసల్మేనియా లోపు రికవర్ కావచ్చు. లైక్ మన సెత్ రాలిన్స్కి నీలో ఇంజూరీ ఉంది మన సెత్ రాలిన్స్కి, బట్ మన సెత్ రాలిన్స్ రెసల్మేనియా కంటే ముందే రికవర్ అయిపోతున్నారు. సో ఆ టైప్ ఇంజురీ కావచ్చు కదా. సో అంటే మన సీఎం పంక్ అంటే అప్పుడే ఇమీడియట్ డిసైడ్ చేసినారు, WWE అప్పుడే ఇమీడియట్ డిసిజన్ తీసుకుని అండ్ కోడి రోడ్స్ గెలిచినాడు అని ఇష్టం ఉన్నట్టు సోషల్ మీడియాలో ఏదో నడుస్తుంది అనమాట. రియాలిటీ అది కాదు, అది మీరు నమ్మకం. రియాలిటీ ఏంటంటే ఒరిజినల్ ప్లాన్స్ ప్రకారం మన కోడి రోడ్సే ఆ మ్యాచ్లో విన్నర్ ఉండే. సీఎం పంక్ ఎలిమినేషన్ చేంబర్ గెలిచి అప్పుడు ఛాలెంజ్ చేస్తుండే అనమాట మన సెత్ రాలిన్స్కి. అంటే మన ట్రిపుల్ హెచ్ ఆల్రెడీ నేను రియల్ రీజన్ వీడియోలో చెప్పినాను, ట్రిపుల్ హెచ్ అంటే మొత్తం ఉల్టేసి పడేసినారు. కానీ హైలైట్ ఏంటంటే మా సీఎం పంక్ ఇంజూర్డ్ అయినారు, బట్ సీఎం పంక్కి తెలియదు కదా బాస్. అంటే ఇప్పుడు సీఎం పంక్ 3-4 months కోసం రారంటే ఇంజురీ కరెక్టే, ఇంజూర్డ్ అయ్యింది కరెక్టే, కానీ అంటే ఇప్పుడు 1 month రికవర్ కావచ్చు, చెప్పలేము 2 వారాల్లో రికవర్ కావచ్చు. అంటే సీఎం పంక్కి ముందే తెలియదు కదా, అంటే డాక్టర్తో కలవకుండా డిసిజన్ తీసుకోలేరు. సో అందుకనే అవి మీరు నమ్మకుండా సోషల్ మీడియాలో ఏదో థియరీలు నడుస్తున్నాయి. సో సేమ్ నా రియాక్షన్ ఉండే కదా, అదే రియాక్షన్ ఇక మీరే అనుకోండి. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం ఒక ఇంట్రెస్టింగ్ రూమర్ గురించి. అండ్ ఈ రూమర్ ఏంటంటే మన రెసల్మేనియాలో అంట మనకు 1 కాదు 2 ట్రిపుల్ థ్రెట్ మ్యాచెస్ చూడడానికి దొరుకుతాయి. అంటే అది ఛాంపియన్షిప్ మ్యాచెస్ అంట. ఇప్పుడు ఛాంపియన్షిప్ మ్యాచెస్ అంటే ఒక మ్యాచ్ ఫర్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ కావచ్చు, అండ్ ఇంకొకటి అయితే మన వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ కావచ్చు, లేదంటే మన రోమన్ రేంజ్ ఉన్న అన్డిస్ప్యూటెడ్ యూనివర్సల్ ఛాంపియన్షిప్ కావచ్చు. ఎందుకంటే రూమర్స్ ఏమంటున్నాయి అంటే మనకి అంట ఈ రెసల్మేనియాలో 2 ట్రిపుల్ థ్రెట్ మ్యాచెస్ లేదంటే ఫెటల్ 4 కావచ్చు. బట్ అంటే కొంచెం అంటే ఎక్కువ సూపర్ స్టార్స్ ఉన్న మ్యాచ్, అంటే ఒక మ్యాచ్లో కొంతమంది ఇద్దరు అంటే 1-on-1 కాకుండా అది ఒక ట్రిపుల్ థ్రెట్ లేదంటే ఫెటల్ 4 కావచ్చు. బట్ ఒక మల్టీ-పర్సన్ మ్యాచ్ అంటే మన ఛాంపియన్షిప్ కోసము ఇలాంటి మ్యాచ్ మనకి చూడడానికి దొరుకుతుంది అంట. సో రూమర్స్ ఏమంటున్నాయి అంటే రెసల్మేనియా 40లో అంటే మన రెసల్మేనియాలో 1 కాదు 2 ఒక ట్రిపుల్ థ్రెట్ మ్యాచెస్, అది ఛాంపియన్షిప్ కోసం అంట. ఇప్పుడు ఛాంపియన్షిప్ కోసం అంటే ఒక ఛాంపియన్షిప్ అది మేబీ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ అంటే యూఎస్ ఛాంపియన్షిప్ కావచ్చు, అండ్ ఇంకోటి మేబీ ఐ థింక్ మన వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ కోసమే కావచ్చు. అండ్ ఒకవేళ ఎక్కువ ఛాన్సెస్ ఒకవేళ ఉంటే అండ్ స్పెషలీ ద పీపుల్ ఛాంప్ ది బ్రాహ్మా బుల్ ద రాక్ వస్తేనే అది రోమన్ రైన్స్ వర్సెస్ రాక్ వర్సెస్ కోడి రోడ్స్ అయిపోతాయి అన్నమాట ఫర్ అన్డిస్ప్యూటెడ్ యూనివర్సల్ ఛాంపియన్షిప్ ఒక ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్. సో రూమర్స్ అయితే ఏమంటున్నాయి అంటే 2 ఛాంపియన్షిప్ మ్యాచెస్లో మనకి కొంతమంది ఎక్కువ సూపర్ స్టార్స్ ఫైట్ చేస్తారంట రూమర్స్ ప్రకారం. సో ఇప్పుడు మీ ప్రకారం ఆ 2 టైటిల్స్ ఏ టైటిల్స్ ఉంటాయో మీకు ఏమనిపిస్తుందో మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. సో ఇప్పుడు మనం మాట్లాడదాం ఇంకొక ఇంట్రెస్టింగ్ రూమర్ గురించి. అండ్ రూమర్స్ ఏంటంటే మన సోలో సికోవా అంట ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్కి బిట్రే చేస్తారంట. అంటే ఒక టైప్ ద్రోహం అంటే మోసం చేస్తారంట మన రోమన్ రేన్స్కి. అండ్ హైలైట్ ఏంటంటే రీసెంట్లీ మన ట్విట్టర్ అకౌంట్ మన సోలో సికోవా అది డీయాక్టివేట్ చేసాడు. మన సోలో సికోవా ట్విట్టర్ అకౌంట్కి డీయాక్టివేట్ చేసినాడు. ఎందుకంటే కొన్ని పాత ట్వీట్స్కి పట్టుకుంటే మన సోలో సికోవా కొన్ని పాత ట్వీట్స్ ఉన్నాయి ఎన్నో సంవత్సరాల ముందు. సో ఆ ట్వీట్స్ని పట్టుకుని ఫ్యాన్స్ ఎక్కిరిస్తున్నారు సోషల్ మీడియాలో మన సోలో సికోవాకి. సో మన సోలో సికోవాకి అస్సలు నచ్చలేదు, ఫ్యాన్స్ ఎక్కువ ఫ్రీ అయిపోతున్నారు, అది నచ్చలేదు. సో అందుకనే అకౌంట్కి డీయాక్టివేట్ చేసి పడేసినారు. అండ్ దాని తర్వాత ఇంకెక్కువ రూమర్స్ రావడం స్టార్ట్ అయిపోయినాయి అనమాట. అండ్ ఆ రూమర్స్ ఏంటంటే సోలో సికోవా అంట ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్కి బిట్రే చేస్తారంట. బిట్రే అంటే ఇప్పుడు మేబీ ఒకటిసారిగా మన రోమన్ రేన్స్ పైన అటాక్ చేస్తారేమో, అంటే ఏదైనా సెగ్మెంట్లో ఫేస్ టు ఫేస్ వచ్చేస్తారేమో, లేదంటే ఏదైనా మ్యాచ్ మధ్యలో మన సోలో సికోవా వచ్చి రోమన్ రేన్స్కి హెల్ప్ చేసే బదులు వేరే సూపర్ స్టార్కి హెల్ప్ చేస్తారేమో. సో ఏదో టైప్లో మన స్టోరీ లైన్ చూపిస్తారు అండ్ చూపించి మన సోలో సికోవా అంట రోమన్ రేన్స్కి బిట్రే చేస్తారంట. అండ్ చూడండి మన జిమ్మీ ఊసో ఒకప్పుడు చేసినారు సోలో, అంటే మన జిమ్మీ ఊసో అయితే చేసినారు అండ్ మళ్ళొకసారి జిమ్మీ ఊసో కలిసిపోయినారు. సో సోలో సికోవా బిట్రే చేసి మళ్ళొకసారి ఇన్ ఫ్యూచర్లో మళ్ళొకసారి రోమన్ రేన్స్తో కలిసిపోవచ్చు లైక్ జిమ్మీ ఊసో. సో సోలో సికోవా మేబీ రోమన్ రేన్స్కి బిట్రే చేయొచ్చు అని ఇలాంటి రూమర్స్ రావడం చాలా రూమర్స్ వస్తాయి అనమాట. స్పెషల్ ఇంకో రూమర్ ఏమంటుందంటే ఒకవేళ నిజంగానే ఎలిమినేషన్ చేంబర్లో రోమన్ రేన్స్ ఫైట్ చేస్తే మాత్రం మేబీ ఎక్కువ ఛాన్సెస్ రోమన్ రేన్స్ అపోనెంట్ సోలో సికోవా కావచ్చు అంట. గైస్ చూడండి, కావచ్చు అన్నప్పుడు కన్ఫర్మ్ చెప్తాను, కావచ్చు జస్ట్, ఎందుకంటే ఇది జస్ట్ ఒక రూమర్స్ అన్నమాట. అండ్ ఒకవేళ WWE ఇంత తొందరగా రష్ చేస్తుందంటారా అంటే ఇది జబర్దస్త్ స్టోరీ లైన్ అన్నమాట. అంటే స్టోరీ లైన్ కరెక్ట్గా అంటే మంచి ఫ్యూడ్కి మంచి సెట్ చేస్తే ఇంకా మంచిగా ఉంటుంది. అండ్ ఎలిమినేషన్ చేంబర్కి ఇంకొక 1 month ఉంది, ఇంకా అంటే కొంచెం తక్కువ రోజులు ఉన్నాయి ఇంకా. సో అంటే ఐ థింక్
23 days ఏమో ఉన్నాయన్నమాట మన ఎలిమినేషన్ చేంబర్. సో ఇంత తక్కువ టైంలో మన WWE ఈ ఫ్యూడ్ని సెట్ చేస్తుందా? ఐ థింక్ ఇది కాదనుకుంటా, చూద్దాము. ఇప్పుడు WWE అయితే రష్ చేయకుండా అంటే కొంచెం టైం ఇవ్వాలన్నమాట ఈ ఫ్యూడ్కి, అప్పుడే మజా వస్తుంది. సో ఇప్పుడు మీరేమంటారో మీరు నాకు కామెంట్స్లో కంపల్సరీ ఎప్పుడైనా. నా ప్రకారం అయితే ఎలిమినేషన్ చేంబర్లో ఒక రోమన్ రైన్స్ ఫైట్ చేస్తే రోమన్ రైన్స్ అపోనెంట్ ఇంకో వేరే సూపర్ స్టార్ ఉంటే మంచిది. అంటే సోలో సికోవా ఉంటేనే మంచిదే, బట్ వేరే సూపర్ స్టార్ ఉంటే ఇంకా మంచిది అనమాట. ఎందుకంటే సోలో సికోవా అండ్ రోమన్ రైన్స్ ఫ్యూడ్కి ఇంత తక్కువ టైంలో సెట్ చేయకుండా కొంచెం టైం ఇవ్వాలన్నమాట. సో అప్పుడే ఇంకా ఎక్కువ మజా వస్తుంది. సో ఇప్పుడు మీరేమంటారో మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ ఈ వీడియో ఎక్కడి వరకు ఉంటే ఈ వీడియో మీకు కొంచెమే నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ ఈ వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు గైస్. బాయ్.